ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు ఒక రేంజ్లో జరిగాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు కంటే ఎన్నికలు అయిన తర్వాత జరిగిన అల్లర్లే ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా కాన్సన్ట్రేటెడ్గా కొన్ని ప్రాంతాలలో సెలెక్టెడ్గా జరిగినాయి. అంటే ఎన్నికల్లో ఏదో జరుగుతుంది అని ఒక చర్చ జరిగి ఎన్నికల తర్వాత ఈ అల్లర్ల ద్వారా ఇది జరిగింది అని అనిపించింది. దీంట్లో ఎవరిని తప్పట్టాలి, దీని ఎవరి పాత్ర ఉంది అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. కొంతమంది తిరిగి అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారానికి వచ్చే పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే చేయించారని ఒకటి, లేదు ప్రతిపక్షంలో ఉండి ప్రెస్టేషన్లో కానీ లేదా మేమే అధికారంలోకి వస్తాం కూటమి అనే దానితో కానీ వాళ్ళు చేయించారు అనేది మరొక ఆరోపణ. అంటే ఈ పరస్పర ఒకరిపైన ఒకరి ఆరోపణలు ఇవి. ఈ రెండు కాక ప్రజల్లో జరుగుతున్న చర్చల్లో చూసినప్పుడు మొత్తం ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికలైన తర్వాత అల్లర్ల వరకు, అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సిఈసి చాలా సీరియస్ అయింది, చర్యలు తీసుకుంటూ ఉన్నది. ప్లస్ ఇమీడియట్గా సిఎస్ నుంచి పిలిపించేసి నివేదిక అడిగింది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఈ అల్లర్ల వెనక అసలు తప్పెవరిని పట్టాలి అన్నప్పుడు ఎన్నికల కమిషన్ను కూడా తప్పట్లేకుండా ఉండలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఎన్నికల కమిషను ఎన్నికలకు ముందు ప్రజలలో ఒక అనుమానం వచ్చే రీతిలో ఎన్నికల కమిషన్ ప్రవర్తించింది. అది ఎలా ప్రవర్తించిందంటే, అసలు ఒక విధంగా చెప్పాల్సి వస్తే మరి అది ఎలా చేయగలిగారో కానీ అప్పటికప్పుడు ఆ క్షణానికి వచ్చి డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. డీజీపీని కాదు, ఎస్పీలని కాదు, అసలు డీజీని కూడా సస్పెండ్ కంటే ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఆపేయడం చూసినప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము, ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. చివరికి చర్చలో జరుగుతున్నది వినపడుతూ వచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తుకు ఎందుకు ఎంపర్లాడాడు అనే దాని కాడ స్టార్ట్ చేస్తే ఎందుకు అల్లర్లు జరిగిన ఎన్నికల తర్వాత అనేదాకా మనకు ముగింపు కనపడుతుంది. అసలు బీజేపీతో చంద్రబాబుకు లాభమా నష్టమా? అదే కనుక చూసినట్టయితే జనరల్గా నష్టం అనేది అందరూ అనుకున్నప్పటికీ తను లాభం అనే కోణాన్నే ఎక్కువగా తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే బీజేపీతో పొత్తనగానే మైనార్టీలలో వ్యతిరేకత వస్తుంది. బీజేపీతో పొత్తనగానే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ బీజేపీల మీద వచ్చిన ఒక వ్యతిరేకత ఏదవుతుందో ఇదంతా మళ్ళీ దాని చుట్టుకుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీని ఎందుకు తీసుకుంటున్నాడు అని ఒక చర్చ నడిచింది. కానీ వెంటబడి బీజేపీతో ఆయన పొత్తుని అంగీకరింపజేసుకున్నాడు. మధ్యన పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడు. బట్ ఏది ఏమైనా బీజేపీతో పొత్తు కుదిరింది. కానీ తర్వాత తెలిసింది ఎందుకు ఆయన బీజేపీ కోసం అంత ప్రయత్నం చేశాడు అని. తీసుకున్నది బీజేపీ కొన్ని సీట్లే అయినా ఎక్కడెక్కడ ఎవరిని మార్చాలో ఏం చేయించాలో బీజేపీతో పొత్తు వల్ల మాత్రమే సాధ్యమైంది చంద్రబాబు నాయుడికి. అంటే చంద్రబాబు నాయుడు డీజీని మార్చాలంటే డీజీపీని మార్చడము, డీజీని మార్చాలంటే డీజీని మార్చడం, ఎస్పీని మార్చాలంటే ఎస్పీని మార్చడం, ఇవన్నీ పురంధేశ్వరి ద్వారా జరిగినాయని, పురంధేశ్వరి ఎవరిని చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారని, ఎవరిని చెప్తే తిరిగి వాళ్ళని కొత్త వాళ్ళని వేశారని, దాంతో ఎన్నికల కమిషన్ పురంధేశ్వరి చెప్పిన మాటలనే విన్నది తప్ప ఎదుటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లను పట్టించుకోలేదు అని చెప్పి స్వయంగా వైసీపీ నేతలే ఆరోపించిన పరిస్థితి కూడా కనపడింది. దీన్ని ఎక్కడికి వస్తుంది, ముగింపు కాడికి వచ్చేసరికి ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో ఎక్కడైతే ఎన్నికల కమిషన్ పోలీసుల్ని మార్చి కొత్తగా తీసుకొచ్చి పెట్టుకుందో అక్కడే ఎక్కువ అల్లర్లు జరిగిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అంటే అల్లర్లు చేయడానికి అనుకూలంగా పోలీసులను మార్చుకున్నారా, పోలీసులను మార్చడం వల్ల అల్లర్లు ఆపలేకపోయారా? ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్లకు దాని మీద, ఆ ప్రాంతం మీద కానీ, వాళ్ళ మీద కానీ, జనం మీద కానీ, అధికార పార్టీ మీద కానీ, ప్రతిపక్షాల మీద కానీ ఒక అవగాహన లేకపోవచ్చు. అప్పటికప్పుడు అవగాహన లేకపోవడం వల్ల అల్లరిని అదుపు చేయలో కూడా పోవచ్చు. కింద పోలీసుల మీద కూడా యజమాయిషి విషయంలో ఎవరు ఏంటి అనేది, ఎవరి సామర్థ్యం ఏంటి అనేది కూడా తెలియకపోవచ్చు. అది కూడా అనుకోవచ్చు. బట్ ఇంకా జరుగుతుంది ఏంటి, ఎక్కడైతే మార్చారో అక్కడ అల్లర్లు జరిగినాయి. అంటే అల్లర్లు జరగడం కోసం మార్చారు కాబట్టి అల్లర్లు జరిగినాయి. ఈ కన్ఫ్యూజన్ ప్రజల్లోకి వస్తూ ఉంది. బట్ ఏదేమైనా ఎన్నికల కమిషన్ అతి ఉత్సాహం చూపెట్టేసి మార్పులు చేర్పులు చేసింది. దాంతో ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ ఎన్నికల కమిషన్ కాడికి పరిగెత్తుకొని వెళ్తే సెంట్రల్ ఎన్నికల కమిషన్ మళ్ళీ తిరిగి వాళ్ళని సస్పెండ్లు చేయటం, ట్రాన్స్ఫర్లు చేయటం ఇది మొదలుపెట్టింది. అంటే దీని వెనుక ఉద్దేశం ఏంటి
అంటే ఈ దాడులు వెనక ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఎందుకు ఈ దాడులు? ఎన్నికలకు ముందైనా అనుకోవచ్చు, ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు అంటే ఓటమిని, మాది ఓటమి కాదు ఎదుటి పక్షము ఈ విధంగా దాడులు చేసింది కాబట్టి మేము ఓడిపోయినామని ఓడిపోయిన వాళ్ళు చెప్పడానికి మనకు వస్తుందని చేయబడిందా? ఇది ఎందుకు చేయబడింది అనేది ఒక పెద్ద చర్చ. బట్ ఎన్నికల కమిషన్ పాత్ర కూడా ఇక్కడ అంతగా మనం అనుమానపడేటట్టుగా ఉంది. ప్లస్ జనరల్గా ఎన్నికల కమిషన్ ఎవరికైతే ఉపయోగపడ్డదో ఆ ప్రాంతాలలోనే అల్లర్లు జరిగినాయి కాబట్టి దీని వెనక ఎవరి హస్తం ఉంది అనే దాంట్లో ప్రజలకు అంతో ఎంతో తెలుసుకునే అవకాశం ఏర్పడింది.